దివంగత శ్రావణి కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానంపై శ్రావణి కుటుంబ సభ్యులు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కళ్యాణదుర్గంలోని ఆయన నివాసంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తమ కుమార్తె మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటూ శవ రాజకీయాలు చేయడం కొనసాగిస్తే తామే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులు తీవ్ర హెచ్చరిక చేశారు. వైపీ రమేష్ వైసీపీ నాయకుడైన రంగయ్య పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన కుటుంబ విలువల్ని తుంగలో తొక్కి రాబందుల శవ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఎవరైనా సరే. మరీ ముఖ్యంగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనేసి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. విలువలు లేవు, వ్యక్తిత్వాలు లేవు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, రాజకీయం కావాలి. శవం దొరికితే చాలు, ఏ విధంగా బురద జల్లుదాం, ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. రేపు పొద్దున వచ్చే యువతకు మనం ఏ విధంగా మనము ఆదర్శంగా ఉంటాం చెప్పండి. నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి. ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను రెచ్చగొట్టడం, చిన్నాభిన్నం చేయడం, మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్బం గడుపుకోవాలని చూడడం ఏంటిది? కళ్యాణదుర్గంలో ఎప్పుడైనా ఇటువంటివి చూసామా? తలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మీరు గమనించండి. నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, వెనకళ్ళు విషయం మాట్లాడాడు, బోయ ఆనంద్ అనేసి. మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం. మాకు వాస్తవంగా అది ఆత్మహత్య పలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది. మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటి వరకు అనుకుంటున్నాం. నైట్ కానీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యేలకు సంబంధమా? అనవసరం కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యే గారికి ఆపాదించడమేనా? దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? విచారించేయండి. నిన్న ఆల్రెడీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా ఉంటే అనుమానాలు ఇంకా చేపియండి నిష్పక్షపాతంగా. మేము కానీ డిమాండ్ చేస్తున్నాం. ఒక వాల్మీకి సామాజిక తరఫున ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా మా పార్టీ కానీ దానిపైన దృష్టి పెడతారు, మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు. 100% అది ఆత్మహత్య కాదు, హత్య అంటే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే, ఎందుకంటే ఆయన కేవలం శవరాజకీయాలు చేయడానికే వచ్చారు. రంగయ్య గారు అంటే మాకు కానీ ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఇక్కడ కళ్యాణదుర్గం రాలేకపోతా అంటే ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపు కొండలు నునుపు అని. దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి, అసలు నిజ స్వరూపం అని. ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణంకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురా, బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తామంటే ఆ అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది. అది బాగా ఇష్యూ అయింది. మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా? వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? ఆ రోజు మాట్లాడా మీటింగ్లో? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి ఏంటిది? మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు. ఇంత నీచమైన బుద్ధి అనేది, ఇంత నీచంగా దిగజారుతాం అనేసి మేమైతే అనుకోలేదు. వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు. వీలైతే సాయం చేయి. కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి, ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సర్ది చెప్పు. అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాలని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేను అంటామండి, ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే. ఏ ఒక్క సామాజిక వర్గానికి కాదే, అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే తను ఎమ్మెల్యేగా అయినాడనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు. నేను నిన్న ఆయన గమనించింది ఏమంటే, వాల్మీకులందరూ కలిసి గొంచగాడు అని ఓట్లేసినాడు, మా సామాజిక వర్గం మీద దాడులు జరుగుతున్నాయన్నారు. నాకు చిన్న అనుమానం వస్తుంది. వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లేసినారనే నీ ఖర్చు సాధింపు దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ అసూయ అక్కసు వెలగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన. నువ్వు మాటల్లోనే అర్థమవుతా ఉన్నది. అంటే నీకు ఓట్లు వేయలేదనే? నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. పొరపాటున నీకు ఓట్లు వేసింటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్య గోచరంగా ఉంది మాకు పరిస్థితి. కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు.
గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం, కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివ రాజకీయాలు కానీ మనం చూస్తున్నాం ఈరోజు. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకోండి.